విష్ణుదేవుని సోమాస్కందమూర్తి పూజ. పూర్వకల్పములు ఒకప్పుడు దేవతలు రాక్షసులచే పీడింపబడ్డారు. వారు అప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నుని చేసుకుని తమను రక్షింపమని ప్రార్థించగా అతడు గరుడ వాహనముపై కూర్చుని అసురులపై యుద్ధము చేశాడు. సురాసురులకు గొప్ప పోరు నడచింది. విష్ణు భగవానుడు తన నందకము అను ఖడ్గముచే రాక్షసుల శిరములను తుంచి, కౌమోదకము అన్న గదచే వారి వక్షస్థలములను మర్దించి, సుదర్శన చక్రముతో వారి అవయవములను తెంచి, శార్ంగమును ధనుశబ్దముతో కొందరిని మూర్ఛిల్ల చేయగా, మిగిలిన వారు గరుత్మంతుని రెక్కల ధాటికి పులి విస్తరాకుల వలె కొట్టుకొని పోయారు. చావగా మిగిలిన వారు పిక్కల బలము చూపి పరిగెత్తుకుపోయి భృగు మహర్షి ఆశ్రమమును ప్రవేశించారు. ఆ సమయమున మహర్షి అచ్చట లేరు. వారప్పుడు గర్భవతి అయిన మహర్షి భార్యను శరణు వేడారు. ఆమె వారికి అభయమిచ్చి ఆశ్రమమున హోమాగ్నిలో దాచింది. అగ్నిదేవుడు వారి జాడ తెలుపగా వారి కోసము వెదుగుచున్న నారాయణుడు అచ్చటకు వచ్చాడు. భృగుపత్ని వచ్చిన హరిని అర్ఘ్యపాద్యములచే పూజించి నమస్కరించి స్తుతించింది. చిరకాలమునకు దొరికిన నిధివలే వచ్చితివి నారాయణ, నా పట్ల ప్రసన్నుడవు కమ్ము, ఇచ్చటకు వచ్చిన కారణము తెలుపుము అన్నది. అంత పురుషోత్తముడైన హరి, సాధ్వి, నీ పూజలచే సంతోషించి తిని రాక్షసులు దేవతలను పీడించగా వారిని సంహరించి దేవతలకు సౌఖ్యము చేకూర్చుటకు అభయమిచ్చి తిని నా చేత యుద్ధములో చావగా మిగిలిన దైత్యులు నీ ఆశ్రమములో దాగి ఉన్నారని వింటిని. వారున్న స్థలమును తెలుపుము అన్నాడు. అంత పతివ్రతగు ఆమె అధర్మ కార్యమునకు భయపడి పర్ణశాల వాకిట తలుపు మూసి, దేవా, నీకు ప్రియులు అప్రియులు లేరు, నీవు జగద్గురుడవు, ధర్మ ప్రవర్తకుడవు, నీకు ధర్మము నేను చెప్పుటేమి, ఇతరుల ప్రోత్సాహముచే అయినా పాపమునకు ఎట్లు సమ్మతించగలను? దేవతలు నిన్ను శరణు వేడగా దైత్యులు నన్ను రక్షణ కోరిరి. శరణాగతులను విడుచుట దారుణమైన పాపము. శిబి చక్రవర్తి తనను శరణు కోరిన పావురమును రక్షించుటకై తన శరీరము నుండి మాంసమును కోసి డేగకు అర్పించెను. అటులే తన్ను వేటాడబోయిన బోయను రక్షించబోయిన పావురము కథ కూడా కలదు కదా. కనుక శరణాగతుని వీడరాదు. ఆ ప్రయత్నమున ప్రాణము పోయిన అయినను సరియే. కావున నీవు అత్యాశ వీడి వచ్చిన తోవనే దయచేయము అను కుటీర ద్వారమునకు అడ్డముగా నిలిచినది. అంత కుపితుడైన హరి దేవతలచే ప్రోత్సహింపబడి ఆ భృగు పత్నిని తన చక్రముతో శివశివ ఖండించి లోన దాగిన రాక్షసులను నిశ్శేషముగా సంహరించి దేవతలను రక్షించాడు. ధర్మరక్షణార్థము చేయబడినదైనను గర్భవతిని చంపుటచే గర్భస్థ శిశువు కూడా హతమైనందున విష్ణుమూర్తికి భ్రూణహత్యా దోషము ఉపద్రవముగా తగులుకొని బాధించసాగినది. ఆ పాపమును పోగొట్టుకొనుటకై ఆయన లోకములన్నీ తిరిగెను. అక్కడ భృగుముని తన ఆశ్రమమునకు తిరిగి వచ్చి మరణించిన తన సతిని చూచి దివ్య జ్ఞానముచే విషయమును గ్రహించి అమోఘమైన తన సంజీవనీ విద్యతే ఆమెను బ్రతికించుకొన్నాడు. హరిపై కోపించి భార్యా వియోగము కలుగుగాక అని అతన్ని శపించాడు. భ్రూణహత్యా పాపము చుట్టుకున్న నారాయణ్ను లక్ష్మీదేవి విడిచిపెట్టి భూలోకమందలి కమలాలయము అన్న క్షేత్రమునకు వచ్చి భర్తకు సంక్రమించిన దోష నివారణమునకు యత్నింప పూనుకొన్నది. ఇంద్రియములను నియమించి మహేశ్వరుని పరమనిష్టతో ఆరాధించసాగినది. విష్ణువు మునులను దేవతలను సమావేశపరిచి తన దోష నివారణకు ఉపాయమడిగాడు. వారు భృగు మహర్షిని ప్రసన్నము చేసుకుని దోష నివృత్తికి హరి అనుసరించదగిన మార్గమును ఉపదేశించమని ప్రార్థించారు. శాంతించిన భృగు మహర్షి విష్ణువుతో, విష్ణుదేవా, ఈ దోషము నిన్ను 100 కల్పములకు కూడా విడువదు. మీరందరూ నన్ను ప్రార్థించుటైతే నాకు క్షమాబుద్ధి కలిగింది. ఆర్యులు శత్రువుల యందు అనుగ్రహమునే చూపుదురు కదా. శ్రద్ధగా వినుము. 12 కోట్ల సార్లు రుద్రాధ్యాయ మహామంత్రమును వల్లించి శివలింగమును పాలధారలచే అభిషేకము చేసినచో నీ పాపం పోవును. శరీరమంతటా విభూతి పూసుకుని విభూతి పడకపై పరుండుము. శివపార్వతులను కుమారస్వామితో సహితముగా సేవించినచో మరలా నీ శ్రీని నీవు పొందగలవు అని సెలవిచ్చెను. హరి ఒక ఘోర తపమును చేయబోయినాడు. శతరుద్రీయ మహామంత్రమును చిరకాలము ఉపాసించి కామధేను క్షీరముతో మహేశ్వరుని
మరకత లింగమును అభిషేకిస్తూ పెక్కు దివ్య సంవత్సరములు గడిపాడు. తరువాత అశరీరవాణి, నీ భ్రూణ హత్యా దోషము నశించినది ఓ విశ్వంభర, ఇక నీ పత్నిని తిరిగి పొందగలవు, నీవింకేమి కోరెదవు అని వినిపించినది. హరి ఆ వాణి వచ్చిన దిశకు తిరిగి ప్రాంజలించి, దేవా, నీ దివ్య మంగళ విగ్రహ సాక్షాత్కారము పొందుటకు వేడుకగా ఉన్నది, నాకు ఈ వరము ఇవ్వుము శివ అని కోరాడు. అంతా అశరీరవాణి, ఎంతటి వారైనా చిత్త నిరోధము చేయకుండా నా రూపమును దర్శింపలేరు సుమా. నిజముగా నన్ను నీవు చూడగోరినచో 2 కోట్ల సంవత్సరములు సర్వభోగముల నుండి విరక్తుడవై పాశుపత వ్రతమును భార్యా సహితముగా ఆచరించినచో నీకు దర్శనము ఇచ్చెదను అని విరమించెను. అంత జనార్దనుడు సత్వరమే పాశుపత వ్రత కఠోర దీక్షను అవలంబించాడు. జటలు నారచీరలు ధరించి బూడిద పూసుకొని షట్కాల శివ పూజా నిరతుడై అతిశక్తివంతమైన పంచాక్షరిని జపింపసాగాడు. రాత్రింబగళ్లు నిద్రాహారములను మానీ కంఠము వరకు నీళ్లలో నుంచుని మహాదేవుని కొరకై తప్పించాడు. పిమ్మట శివాజ్ఞచే లక్ష్మీదేవి భర్తను చేరుకుని అతడు పాప వినిర్ముక్తుడైనట్లు తెలుసుకుని అతనికి పూర్వము వలె సపర్యలు చేయసాగినది. లక్ష్మీదేవి కమలాలయ క్షేత్రములో లభించు జవ్వంతిక పుష్పములచే శివుని అర్చించినట్లే ఇప్పుడు హరి కమలవనములోని వికసిత పుష్పములతో మహేశ్వరుని ఆరాధించాడు. సహస్ర నామములతో భక్తియుక్తుడై శివుని పూజించాడు. చందన గంధములో పచ్చకర్పూరమును రంగరించి జలరుహలోచనుడు జలజారి శేఖరుని నిలువెల్లా చర్చించి కలువ మొగ్గల మాలలతో అలంకరించాడు. ఇట్లు 2 కోట్ల ఏండ్లు గడువగా చంద్రశేఖరుడు సంతుష్టుడై పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వరులతో కలిసి విష్ణుదేవునకు అంతవరకు అతనిచే కర్పూర ఆలేపనములతో అర్చింపబడిన శివలింగము నుండియే ప్రత్యక్షమయ్యాడు. అట్టి శివుని మెడలో కేశవుడు సమర్పించిన చెంగల్వమాల కన్నుల పండువై ఉన్నది. అతని దేహము నుండి పచ్చకర్పూరపు సువాసనల ఘుమఘుమలు గుబాళించుచున్నవి. ఓం తత్సత్.